ఎందుకంటే ఆల్రెడీ అఖండ 1 చేశారు, దాని జానర్ అదంతా మీకు క్లారిటీ ఉంది. బట్ రాజాసాబ్ అనేది ఒక డిఫరెంట్. మారుతి అనేవాడు మారుతి 2.0 బిఫోర్ రాజాసాబ్, ఆఫ్టర్ రాజాసాబ్ అంటే మామూలు సినిమా తీయలేదు మారుతి అయితే, అసలు మామూలు సినిమా తీయలేదు అంతే. రాజాసాబ్ ఐ థింక్ ప్రభాస్ గారు కూడా ఆయన క్యారియర్లో ఈ పర్ఫార్మెన్స్ మిగిలిపోద్ది చాలా పెద్దగా. మాకు అది హ్యాపీ లోకీగా ఉంది, అది మాకు ఇష్టమే, కావాలి మాకు అది కావాలి. ఓవర్గా ఎక్స్పెక్టేషన్ కానీ అలా లేకుండా ఏదో రాజాసాబ్ ఒక జోన్లో ఉంది. బట్ రేపు వస్తాను ఒక ట్రైలర్, ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత కొన్ని లెక్కలు మారుతాయి. అది ఎంటర్టైన్మెంట్ కామెడీ ఫన్ యాడ్ చేసిన సినిమా, సేమ్ టైం హర్రర్ సినిమా. ఈ రెండింటికి మిక్స్ అయ్యే మ్యూజిక్ని ఎలా ప్లాన్ చేయబోతున్నారు? అంటే సినిమా కొంచెం చూశాను, అసలు ప్రభాస్ గారు ఏంటి ఇలా చేసేసారని మారుతిని అడిగాను, ఏంటి డార్లింగ్ అంటే చేసాడు డార్లింగ్, నమ్మేశాడు నన్ను, అసలు మామూలు చేయలేదు, అసలు ఏమో చేస్తున్నాడు డార్లింగ్. అసలు కొన్ని సీన్స్ అయితే చూశాను, హిల్లేరియస్ అనమాట, హిల్లేరియస్. అంటే ప్రభాస్ గారి దగ్గర నుంచి ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, ఒక డ్యూయెట్, ఒక ఐటమ్ సాంగ్, ఒక థీమ్ సాంగ్, ఇవన్నీ రావడం చాలా రోజుల తర్వాత ఒక పూర్తి ఆడియో వస్తుంది. సో అది వెరీ వెరీ హ్యాపీ నాకు. నేను చెప్పాను కదా, రెబల్లో నేను వచ్చేసాను బయటికి, లారెన్స్ గారు మ్యూజిక్ చేసుకుంటా అన్నారు, బయటికి వచ్చేసాను. మళ్ళీ నాకు సాహోలో ఒక చిన్న బిట్టు ఇంట్రడక్షన్ బిట్టు సుజితే తీసుకొచ్చి ఇచ్చాడు. మళ్ళీ దాని తర్వాత మ్యూజిక్ చేస్తామేమో అనుకున్నాను, బట్ కుదరలేదు, తను జిబ్రాన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ నాకు రాధేశ్యామ్లో నాకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కే స్పేస్ వచ్చింది, సాంగ్ చేయలేకపోయాను. అవును. సో ఇప్పుడు మళ్ళీ రాజాసాబ్ మళ్ళీ నాకు మారుతి నాకు తీసుకొచ్చి. ఈ సంవత్సరం బాగుంది. పవన్ కళ్యాణ్ గారితో మీ కోరిక తీరిపోయింది, ప్రభాస్ గారితో మీ కోరిక తీరబోతుంది.